అప్పటి అమెరికా కాదా ఇది? పూర్తిగా మారిపోయిందా? వీసా కాదు కదా, గ్రీన్ కార్డ్ కూడా తుమ్మితే ఊడిపోయే ముక్కులా మారిందా? చిన్నాచితక నేరాలకు కూడా వీసా రద్దయ్యే ప్రమాదం ఉందా? యుఎస్ ఎందుకిలా మారిపోయింది? అమెరికాలో ఎందుకు అలాంటి పరిస్థితి కనిపిస్తోంది? ఇదెవరి తప్పు? కొందరంటే కొందరు టూరిస్టులు, స్టూడెంట్స్ కారణంగా కఠిన నిర్ణయాలు వెలుగు చూస్తున్నాయా? అయితే ఆ డీటెయిల్స్ ఏంటి? లెట్స్ వాచ్. మొన్న మధ్య ఒక వీడియో హల్చల్ చేసింది. మీరు అమెరికా ఎందుకు వస్తున్నారు, వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అంటూ ఒక అమెరికన్ ఇండియన్ ని అంటున్న మాటలు బాగా వైరల్ అయ్యాయి. Why are you in my country? Why are you here? Yeah, why are you in America? I don't like you guys here. There's too many of you guys here. Yeah, Indians, you guys are flooding all the white countries and we're tired of it. Americans are getting sick of this shit. Okay? I want you to go back to India. ఈ కండిషన్ లో అమెరికా వచ్చిన వారు ఏ తప్పు చేసినా, వారిలో ఏ చిన్న తేడా కనిపించినా, అనుమానాస్పదంగా బిహేవ్ చేసినా ఇంతే సంగతులు. ఎక్కడికక్కడ ప్యాకప్ చెప్పాల్సిందే. డాలర్ డ్రీమ్స్ కి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. పెట్టే బేడా సర్దుకుని ఇంటి దారి పట్టాల్సిందే. ఇటీవలి కాలంలో ఇలాంటి హెచ్చరికలు భారీగా అందుతున్నాయి. ఇదిగో ఈమెను చూసారా? భారత్ కి చెందిన పర్యాటకురాలు. ఇలినాయిస్ లోని ఒక స్టోర్ లో చోరీ చేస్తూ చిక్కిపోయింది. లోకల్ గా ఉన్న టార్గెట్ రీటైల్ స్టోర్ కి వెళ్లిన ఈమె సుమారు 7 గంటల పాటు అక్కడే తిరుగుతూ కనిపించింది. అనుమానం వచ్చిన సిబ్బంది 911 కి కాల్ చేశారు. పోలీసులు వచ్చేలోపు ఆమె వెనక వైపునున్న గేట్ నుంచి బయటకు వెళ్లేందుకు విఫల యత్నం చేసింది. కానీ పోలీసులు అప్పటికే అక్కడికి చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. సుమారు $1,300 విలువైన వస్తువులు ఇండియన్ కరెన్సీలో చెప్తే $1,11,000 విలువైన సరుకు చోరీ చేసేందుకు ఈమె ట్రై చేసినట్టు గుర్తించారు. ఈ టూరిస్టును అరెస్టు చేసిన దృశ్యాలు ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈమెపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా యుఎస్ వీసాలకు అప్లై చేసుకునే వారిని ఉద్దేశిస్తూ భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం తాజాగా కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. చోరీలు, దోపిడీలు వంటి నేరాలకు పాల్పడే వాళ్లు ఇకపై అమెరికా వచ్చే అర్హత కోల్పోతారని, ఇలాంటి వారిపై శాశ్వత ఆంక్షలు విధించే అవకాశం ఉందని వార్న్ చేసింది ఇండియాలోని యుఎస్ ఎంబసీ. ఇది కేసులతో పోయే వ్యవహారం కాదు. మీ బ్యాక్గ్రౌండ్ మొత్తం చెక్ చేసి ఇలాంటి వారు యుఎస్ లో ఉండటానికి వీల్లేదన్న నిర్ణయానికి వస్తారు. ఎప్పటికీ మీరు అమెరికా రావటమిక జరగని పని. కాబట్టి విదేశీయులు గుర్తించాల్సిన విషయం ఏంటంటే, శాంతి భద్రతలకు అమెరికా విశేషమైన ప్రాధాన్యతనిస్తుంది. ఈ విషయం గుర్తించి తప్పనిసరిగా ఇక్కడి నియమాలను పాటించాలని తన పోస్టులో రాసుకొచ్చింది యుఎస్ ఎంబసీ. ఇప్పుడే కాదు, గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగిన పరిస్థితులున్నాయి. పై చదువులు చదవటానికి అమెరికా వెళ్లిన తెలుగమ్మాయిలు గతేడాది ఏప్రిల్లో చోరీ చేస్తూ పోలీసులకు చిక్కారు. వీరిలో ఒకరిది హైదరాబాద్ కాగా మరొకరిది ఏపీలోని గుంటూరు. షాప్ లిఫ్టింగ్ కింద వీరిని అరెస్టు చేశారు అక్కడి పోలీసులు. షాప్ లిఫ్టింగ్ అంటే చోరీలో ఇదో రకమైన మోసం. కొన్ని వస్తువులకు బిల్ చెల్లించి మరికొన్ని సిబ్బంది కంటపడకుండా నొక్కేయటమన్నమాట. వీరి విషయంలో అసలేం జరిగిందో చూస్తే, 20-22 వయసున్న ఇద్దరు భారత విద్యార్థినులు న్యూజెర్సీలోని హోబోకెన్ లో ఒక షాప్ లో షాపింగ్ కి వెళ్లారు. అక్కడ కొన్ని వస్తువులు ఎంపిక చేసుకుని వాటికి బిల్ చెల్లించారు. మరికొన్నింటిని సిబ్బంది కంట పడకుండా నొక్కేశారు. దీన్ని గమనించిన షాప్ ఓనర్ హోబోకెన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్షణాల్లో వచ్చి వాలిపోయారు అక్కడి పోలీసులు. సీసీ ఫుటేజ్ పరిశీలించి వీరిపై వచ్చిన కంప్లైంట్ నిజమేనని నిర్ధారించారు. దీంతో వీరిని అదుపులోకి తీసుకున్నారు. తాము కాజేయాలని చూసిన వస్తువులకు రెట్టింపు ధర చెల్లిస్తామన్నా పోలీసులు వీరిని వదల్లేదు. ఇక్కడి రూల్స్ అందుకు ఒప్పుకోవని వివరించి వీరిని అరెస్టు చేశారు. ఆలస్యంగా వెలుగులోకొచ్చింది ఘటన. No, that's not how it works. Unfortunately, we have to arrest you, okay? It's not like we'll give you a chance. That's not how it works. Double charges. That doesn't matter. You can offer as much money as you want, but you still have to get arrested for the charges, for the crime you committed. That's not how it works. You can't just... You should pay for it. So, You're not... Can you please stand up for me? We don't want to make this hard or difficult. Let's just... You sit. We'll do one at a time. You have anything on you or no? Sorry? Anything in your pockets? No. Okay, sit down. Put your phone. I'm going to put your phone in this bag.
ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండడంతో విసుగెత్తిన అమెరికన్ యంత్రాంగం ఇలాంటి వారికి అస్సలు తమ దేశంలో ఎంట్రీ ఇవ్వకూడదని గట్టిగా ఫిక్స్ అయినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే తెలుగు స్టూడెంట్స్ ని ఎంకరేజ్ చేయొద్దని అక్కడి ఎంప్లాయీస్ చెప్తున్నారు. ఇక్కడి వారు ఫేక్ ఎక్స్పీరియన్స్ తో ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి అమెరికాలోకి అక్రమంగా చొరబడుతున్నారని, ఇలాంటి వారికి ఉద్యోగాలిస్తే వీరికి నేర్పించడానికే సగం సమయం జీతం వృధా అవుతోందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో యుఎస్ లో ఫ్రెషర్స్ డోర్స్ దాదాపు క్లోజ్ అయిన పరిస్థితి. ఉన్నత చదువుల కోసం యుఎస్ కు వెళ్లి అక్కడ బుద్ధిగా చదువుకుని చట్టబద్ధంగా పార్ట్ టైం జాబులు చేసుకుని కాలం వెళ్లదీయాల్సి ఉంటుంది. అంతే తప్ప అతి తెలివి చూపిస్తే అస్సలు టాలరేట్ చేయమని తెగేసి చెప్తోంది అమెరికన్ యంత్రాంగం. ప్రెసెంట్ యుఎస్ లో ఎలాంటి కండిషన్స్ ఉన్నాయి? మారిన పరిస్థితులు మనకేం చెబుతున్నాయి? ఎందుకిలా జరుగుతోంది? అసలు అమెరికన్ ఎంబాసీ ఇంత కఠినంగా మారడానికి గల కారణాలేంటి? ఇమిగ్రేషన్ రూల్స్ ఇంత కఠినతరం కావడానికి గల రీజన్లు ఏమై ఉంటాయి? హ్యావ్ ఎ లుక్. ట్రంప్ వచ్చాక యుఎస్ దౌత్యపరమైన వ్యవహారాలే కాదు, వీసా పాలసీలు కూడా మారాయి. అమెరికా అంటే ఎవరంటే వారు డాలర్ల కోసం వచ్చిపోయే దేశం కాదు. ఇక్కడికి కూడా వివిధ దేశాల నుంచి రావచ్చు. కానీ వారికంటూ అమెరికాకు విపరీతంగా ఉపయోగపడేంత టాలెంట్ ఉండాలి. అది ఈ దేశంలోని వారికి లేని ప్రతిభగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఇక్కడికి వారిని అనుమతిస్తాం. అంతే తప్ప తాలు బ్యాచితో మాకు పనే లేదని తెగేసి చెప్తోంది అమెరికా. ఈ క్రమంలో ఒళ్ళు దగ్గర పెట్టుకుని అక్కడ మసలాల్సి వస్తోంది. అమెరికాలో ప్రస్తుత పరిస్థితులు ఎలా మారిపోయాయంటే, పై చదువులు చదవటానికి ఏదైనా వర్సిటీకి వెళితే అక్కడ హాజరు శాతం తగ్గినా F1 వీసా రద్దయ్యే ప్రమాదం కనిపిస్తోంది. వారు చదువుకోవటానికి వచ్చినప్పుడు చదువు మీదే ఎక్కువ ఫోకస్ పెట్టాలి. వారలా చేస్తున్నారని చెప్పటానికి ఏకైక మార్గం 100% పక్కా అటెండెన్స్. ఒకవేళ అలా చేయకుండా చదువుకోవడానికి వచ్చిన వారు ఇతరత్రా పనులు చేసుకుంటూ అక్కడే శాశ్వతంగా ఉండిపోవాలన్న ఆలోచన చేస్తే అస్సలు కుదరదని తెగేసి చెప్తోంది అమెరికన్ స్టూడెంట్ వీసా పాలసీ. కాబట్టి విద్యార్థులు వీలైనంత వరకు క్లాసులకు హాజరై యుఎస్ రూల్స్ మస్ట్ గా పాటించాలని సూచిస్తున్నారు. స్టూడెంట్స్ విషయంలోనే కనికరం చూపటం లేదు. అలాంటిది టూరిస్టుగా వచ్చిన వారిని ఎలా వదిలేస్తారు? ఈ విషయాలేవీ గుర్తించకుండా అమెరికాలో ఎలా పడితే అలా చేస్తామంటే కుదరదని తెగేసి చెప్తున్నారు అధికారులు. ఒకప్పుడు యుఎస్ పర్యాటకుల స్వర్గధామం, ఎమిగ్రెంట్స్ హెవెన్ గా పేరుండేది. మెక్సికన్లైతే తమ టీనేజ్ లోనే గోడ దూకి అమెరికాలోకొచ్చేవారు. ఇక్కడ తమ టాలెంట్ ని బట్టి లేబర్, ఫుడ్, మ్యూజిక్ వంటి రంగాల్లో స్థిరపడేవారు. ఇది గుర్తించిన ట్రంప్ తానొస్తే మెక్సికో గోడ కడతానన్నారు. కెనడియన్లైతే తరచూ యుఎస్ వచ్చేవారు. రెయిన్బో బ్రిడ్జ్ క్రాస్ చేసి సరదాగా కారులో వచ్చేసేవారు. అదే ఇప్పుడు ట్రంప్ సుంకాల దెబ్బకు యుఎస్ పర్యాటకానికి బొత్తిగా స్వస్తి చెప్పారు. కెనడాను తమ 51వ రాష్ట్రంగా కలిసిపోవాలంటూ ట్రంప్ చేసిన కొన్ని వ్యంగ్య వ్యాఖ్యానాల కారణంగా కెనడియన్ల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో వీరు యుఎస్ కి రావటం దాదాపు మానేశారు. వీరి రాకడ లేక ఇక్కడి టూరిజం పడకేసింది. తద్వారా వచ్చే ఆదాయం, ఉద్యోగిత మొత్తం దెబ్బతింది. అయినా సరే తగ్గేదే లేదంటోంది ట్రంప్ సర్కార్. మొన్న ట్రంప్ ప్రవేశపెట్టిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లు ఒక కొత్త కోణం వెలికి వచ్చింది. అదేంటంటే తమ సొంత దేశాలకు డబ్బు పంపేవారిపైన 3 నుంచి 5% పన్ను విధించాలని చూసింది ట్రంప్ పాలన. ఈ మొత్తాన్ని తాము సరిహద్దు సైనికుల సహాయార్థం వాడుతామని కూడా చెప్పుకొచ్చారు ట్రంప్. విదేశీయులను ఎలా కట్టడి చేయాలో అంత తీవ్రంగా ప్రయత్నిస్తోంది ట్రంప్ సర్కార్. అమెరికా ఫస్ట్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లో భాగంగా స్థానికతకు అధిక ప్రాధాన్యతనిస్తూ విదేశీ ప్రతిభను వీలైనంతగా పక్కకు తప్పించాలన్నది ధ్యేయంగా కనిపిస్తోంది. ఏకంగా మస్క్ లాంటి వారినే సొంత దేశానికి పార్సిల్ చెయ్యాలన్నంత కసి, క్రోధంగా తయారైంది. అప్పటికే ట్రంప్ రెండోసారి గెలిచేందుకు ట్విట్టర్ ని కొని దాని ద్వారా విశేష ప్రచారం కల్పించారు మస్క్. భారీ ఎత్తున విరాళాలిచ్చారు కూడా. అలాంటి మస్క్ నే వదలటం లేదు ట్రంప్. ఆయన వ్యాపారాలకిచ్చే సబ్సిడీలన్నిటినీ ఎత్తేసి తద్వారా ఆయన సంపద, ఇతర ఆస్తులను జప్తు చేసి దక్షిణాఫ్రికా పంపించేస్తే భారీ ఎత్తున అమెరికన్ డాలర్లు ప్రభుత్వ పరమవుతాయన్న కోణంలో కామెంట్లు చేశారాయన.
అలాంటిది సాదాసీదా టూరిస్టులు ఇతర స్టూడెంట్లను క్షమించటమా? నథింగ్ డూయింగ్ అంటోంది ప్రస్తుత అమెరికన్ విధానం. ఆ మాటకొస్తే ఇక్కడ పుట్టిన వారికి జన్మతా వచ్చే పౌరసత్వాన్ని కూడా రద్దు చేయాలని యోచిస్తోంది. అంత తారుమారైన అమెరికా విధి విధానాల పట్ల అప్రమత్తంగా లేకపోతే కష్టం. ఎలా పడితే అలా వ్యవహరించాలంటే కుదరదని తెలుస్తోంది. భారత్లో ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ చేసి ఆపై అమీర్పేట్లో ఒక కోర్సు చేసి అటు నుంచి యుఎస్ కి వెళ్లి అక్కడ స్థిరపడే సోకాల్డ్ కారిడార్ కి ఇక కాలం చెల్లింది. ఇది ట్రంప్ జమానా. కొత్త అమెరికా పురుడు పోసుకుంటున్న సమయం కాబట్టి బీ అలర్ట్ అంటోంది యుఎస్ ఎంబసీ.